నమస్తే. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు రెండు మూడు కనబడతా ఉన్నాయి. ఒకటేమో మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు అతి త్వరలో జరగబోతా ఉన్నాయి. దీంట్లో బీజేపీ పార్టీ భవితవ్యం ఏ విధంగా ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి. సో ఏ పార్టీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి, ముఖ్యంగా మున్సిపాలిటీలని కార్పొరేషన్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉండబోతోంది? 2 సంవత్సరాల పరిపాలన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రజలు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? కవితకు సంబంధించినటువంటి అంశం కొత్త పార్టీకి ఆమె రూపకల్పన చేస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఆ దిశగానే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరో పక్కన రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలకి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా జైల్లో అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ సంబంధించినటువంటి అంశం, వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజా యాదవ్ గారు, పరిచయం అక్కర్లేనటువంటి పేరు రాజా యాదవ్ గారు. నమస్తే. సో ముందుగా సర్పంచ్కు సంబంధించినటువంటి స్థానాలని బీజేపీ పార్టీ కేవలం 700-800 వరకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడు రానున్నటువంటి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే పోటీ ఉంటుందనేది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి విషయం. అసలు నిజంగా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అసలు కార్పొరేషన్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం సాధించేటువంటి విధంగా కనీసం ఎవరైనా కానీ ప్రయత్నాలు చేసినట్టుగా కనపడతా ఉన్నదా? ఎందుకు రోజు రోజుకు బీజేపీ పార్టీ డీల్ అయిపోతుందంటే దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటాం పార్టీ రహితమైన ఎన్నికలు, గుర్తులు లేవు కాబట్టి ఎవడెంత లెక్క అనేది చెప్పుకోవచ్చు. కానీ ఎంత అబద్ధం లెక్క చెప్పపోయినా కూడా తడబడ్డట్టుగానే ఉన్నది బీజేపీ పార్టీ, తడబడ్డట్టుగానే ఉన్నది. అక్కడికి అబద్ధం చెప్పపోయినా అతికి తట్టు లేదు. ఆనాడు అట్లా జరిగింది. కానీ మున్సిపల్ పోర్లో కాస్త బీజేపీకి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, విద్యావంతులు ఉంటారు. ఏది కార్పొరేషన్ ఎన్నికలలో ఉండేటువంటి ఇక్కడ ఎక్కువ ఉంటారు. కానీ రామచంద్రరావు గారి యొక్క పని విధానం ఏదైతే చూస్తే మాత్రం మరి బీజేపీ పార్టీ సమిష్టి విధానంతో పోయే పార్టీ. అవును, ఒక అధ్యక్షుడే మొత్తం చేయడు, సమిష్టి విధానంతో పోతుంది. సీనియర్స్ జూనియర్స్ను అందరినీ కలుపుకొని పోతారు. కానీ వీళ్ళకు మాత్రం మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ఎంత మాత్రం కలుపుకోవడానికి ఇష్టం లేదని అనిపిస్తుంది నాకు. ఏది రామచంద్రరావు కానీ రామచంద్రరావు గారితో ఉండేటువంటి కొంత సమూహం కానీ, ఇప్పుడు కిషన్ పాత కొత్త అన్నటువంటి విభేదాలు కనబడుతున్నాయి. కిషన్ రెడ్డి గారు అయితే ఉన్నది, బండి సంజయ్ గారు అయితే ఉన్నది, లక్ష్మణ్ గారు అయితే ఉన్నది. ఇప్పుడు ఒక బండి సంజయ్ గారే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, కానీ మిగతా వాళ్ళు అయితే సిటీకి సంబంధించిన వాళ్ళే, సిటీకి సంబంధించిన వ్యక్తులే. వీళ్ళకు ఇంకోని కలుపుకొని పోవాలని లేదు. వాళ్ళ ధోరణి అంత ఏమున్నదంటే మల్లిమ్మన్నానా మాన్యాలిమ్మన్నానా, మా పార్టీని గెలవకుండా చూడు. ఎందుకంటే దేవుని నమ్మే పార్టీ. అవును, వీరు లక్ష్మణ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు మా రామచంద్రరావు గారు కానీ, ఇప్పుడు మా బండి సంజయ్ గారు కానీ, బండి సంజయ్ గారు దూకుడు అనిపించింది ఆయన. కానీ వాళ్ళు ఏమని కోరుతానంటే దేవుణ్ణి మల్లిమ్మన్నానా మాన్యాలిమ్మన్నానా, మా పార్టీని గెలవకుండా చూడు. ఎవరైనా గెలవాలని చెప్పేసి కోరుకుంటారు కానీ గెలవకుండా చూడు. ఎందుకంటే ఒకవేళ గెలిస్తే మేము గెలుతలేం కదా. లక్ష్మణ్ గారా రాజ్యసభ మెంబరు అంటే వాళ్ళ దయ మీద, పై వాళ్ళ దయ మీద వచ్చిందే. ఇప్పుడు అయిన ప్రెసిడెంటా ఎవరి దయ మీద వచ్చిందే? అంతే, ఎవరి దయ మీదనే వచ్చిందే. అవును. ఇప్పుడు ఒక కిషన్ రెడ్డి గారు గెలిచిండు, బండి సంజయ్ గారు గెలిచిండు. ఇక మిగతా వాళ్ళంతా వీళ్ళ పార్టీ కాదు. 8 మంది పార్లమెంట్ మెంబర్లు వీళ్ళ పార్టీ కాదు. 8 మందిలో 2 తప్ప 6 వీళ్ళ పార్టీ కాదు. ఈ 8 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ పార్టీ కాదు. ఎమ్మెల్సీలలో వీళ్ళు పార్టీ కాదు. కాబట్టి ఎక్కువ విస్తృతంగా వెళ్తే మేము గెలిచినట్టు అయితలేదు కదా, మంది గెలుస్తారు కదా. ఓకే అని వీళ్ళ యొక్క ఆలోచన విధానం. అంటే ఇగో అనుకోవచ్చా? ఇగోనే, దాన్ని ఇగోనే అంటారు. ఎందుకంటే విస్తృత స్థాయిలో భారతదేశంలో ఒక వెలుగుతుంది పార్టీ. అవును, ఒక ప్రచండమైన వెలుగు వెలిగేది బీజేపీ పార్టీ.
ఇవాళ మన బాంబే ఎన్నికలు అవును. కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే 28 కాన్స్టిట్యూన్ 28 పురపాలక సంఘాలలో జరిగితే బాంబే ఎన్నికతో పాటు 25 గెలిచింది వాళ్ళు. అవును. మరి ఆయన బ్రాహ్మడే. ఇప్పుడు ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, దక్షిణాదిలో ఒక గొప్ప నాయకునిగా ఎదుగుతాడు. ఈయన బ్రాహ్మడే, ఏ ఊరికి పోని బ్రాహ్మడేనా. ఆయన అన్నూళ్ళు తిరిగే బ్రాహ్మడు. ఈయన ఏ ఊరికి పోక ఇక్కడనే ఉండి వార్తాపత్రికలలో మాట్లాడే బ్రాహ్మడేనా. ఈయనకు చతురత ఉంటే ఈ 8 మంది పార్లమెంట్ మెంబర్లను, 8 మంది అసెంబ్లీ మెంబర్లను, పోయిన రాజాసింగ్ను కూడా పట్టుకొచ్చి వీళ్ళకు ఈ మొత్తం మున్సిపాలిటీల బాధ్యత ఇచ్చి, ఇంకా సీనియర్ నాయకులు నన్ను తప్ప ఎందుకంటే నా మీద కంప్లైంట్ చేసింది వీళ్ళు. ఈడల రాజేందర్ దగ్గర పోయి, ఏందయ్యా ఆ రాజయ్య యాదవ్ గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, మమ్మల్ని చిన్న పుస్తాడు, ఎట్లా మీ కంట్రోల్ ఉంటాడట అంటే, ఆయన నా కంట్రోల్ ఉంటాడు, ఆయన జంగారెడ్డి గారు శిష్యుడు. ఇంకొక తెలియని మాట ఏంటంటే, జంగారెడ్డి నాకు పరిచయం లేనప్పుడు 17 ఏళ్లకు దోతి కట్టుకొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసాను నేను. ఓకే. దాని తర్వాత జంగారెడ్డి గారు వచ్చింది. ఇప్పుడు మీరు ఆ పార్టీతో అనుబంధంగా కొనసాగుతున్నారా? దాంతో తెగదెంపులు? నాకు అనుబంధమే ఉన్నది, కానీ వాళ్ళకు తెగదెంపులు ఉన్నది. ఓకే. వాళ్ళని పిలుతలేరు, పిలవకుండా మానే. అంటే ఇప్పుడిప్పుడే పిలుతలేరా? మొదటి నుంచి కూడా పిలవట్లేదు? నేను పార్టీలకు వచ్చిన నుంచి కూడా పిలుతలేరు నన్ను. పార్టీలకు వచ్చినట్టు నుంచి కూడా పిలుతలేరు. ఎందుకు? మీరు ఈటెల రాజేందర్ దగ్గర ఉంటారు. ఈటెల రాజేందర్కు నేను దగ్గరగా, నేను స్నేహితుడిని. స్నేహితం వేరు, దగ్గర వేరు కదా. ఆయన అదుపాజ్ఞలలో, ఆయన కన్సర్న్లనే నేను మెదులుతోని కాదు, ఆయన కన్సర్న్లలో మెదులుతోని కాదు. నేను జంగారెడ్డిని, వెంకయ్యనాయుడిని ఎదిరించిన. వెంకయ్యనాయుడు తెలంగాణ ద్రోహి అని చెప్పినవాడిని. మరి వాళ్ళు వద్దనుకున్నప్పుడు మరి మీరు ఆ పార్టీతో కొనసాగాల్సినటువంటి అవసరం ఏమున్నది? నేను ఆ పార్టీలో వాళ్ళు వద్దనుకున్నా నేను కొనసాగుతా, కానీ నేనేం అడుగుతలేను కదా, నాకేం కావాలి నన్ను అడుగుతలేను కదా. కనీసం కార్యకర్తగా గుర్తింపు ఉండాలి కదా మీకు. నేను క్రియాశీలక కార్యకర్తను, దాన్ని విశేషాధికారం ఏమనికి లేదు. నేను క్రియాశీలక కార్యకర్తను, కానీ వాళ్ళ దగ్గరికి పైరవికి పోతలేను. నేను పార్టీ పదవికి కోరుతలేను, నేను ఎమ్మెల్సీ కోరుతలేను, ఎమ్మెల్యే కోరుతలేను, పార్లమెంట్ మెంబర్ కావాలని అనుకుంటలేను, రాజ్యసభ కావాలని అంతకంటే అనుకుంటలేను. కానీ ఈ పార్టీ బాగుండాలని కోరుకుంటా. ఈ పార్టీ బాగుండాలంటే మీరేం చేయాలని చెప్తా నాకు దోచింది. అంటే రామచంద్రరావు గారు రాకముందు నుంచే మీరు పార్టీలో కొనసాగుతారు. అవును. రామచంద్రరావు వచ్చిన తర్వాతనే మీ మీద ఎక్కువగా ఇటువంటి నిందలు ఎక్కువ. ఇప్పుడు సంఘం ఒకనిగా కూడా నా మీద ఉన్నది. మరి ఇప్పుడు సంఘ పరివారం చేస్తేనే హిందూ ఐడియాలజీ డెవలప్ అయిందా? అంటే సంఘ పరివారం ఆలోచించిన విధానం చాలా గొప్పది. అవును, చాలా గొప్పది. ఒక ధ్వజాన్నే గురువుగా పెట్టుకొని ముందుకు పోయిన విధానం మామూలు కాదు. కానీ సంఘ పరివారం మాత్రమే చేయలేదు కదా ఇదంతా. అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది ఋషులు, అనేక మంది సన్యాసులు, సంతులు వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని ముందడి తీసుకుపోతారు కదా. కాబట్టి వీళ్ళతోనే కాదు, కానీ మున్సిపాలిటీలలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ అది బీఆర్ఎస్ని కలుపుకుంటూనే అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలవాలి, అనివార్యం ఉన్నది. ఈ 2 పార్టీలకు అనివార్యమైన అవసరం ఉన్నది. ఎందుకంటే 2 పార్టీలకు ఇవాళ ఒక పార్టీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు ఉన్నాడు. అది మీరు తయారు చేసినోడు కాదు వాళ్ళు. ఓకే. ఆ వైపు ఏమైనా చర్చలు అవుతా ఉన్నాయి? మీరు దగ్గర నుంచి చూసింది కాబట్టి బీజేపీ నాయకత్వానికి లేదు సోయి, ప్రజలలో ఉన్నది. కలవాలని ప్రజలలో ఉన్నది, నాయకత్వానికి లేదు. అదే టీఆర్ఎస్లో ఉన్న లీడర్లకు ఉన్నది. లీడర్షిప్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి, ప్రచండమైన వెలుగుతాను అక్కడ పైన మోడీ, ఆయనతో పొత్తు కలిస్తేనే మంచిగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కింద పిల్లలు లేరు, యూత్ లేదు వాళ్ళకు. ఓకే. లీడర్షిప్ ఉన్నది వానికి, లీడర్షిప్ ఉన్నది కానీ యూత్ క్యాడర్ లేదు. ఒకప్పుడు ఉద్యమ కాలంలో ఏదైతే యూత్ ఉన్నదో ఆ యూత్ బీజేపీ దగ్గర ఉన్నది, కానీ బీజేపీకి లీడర్ లేడు. ఏది సాయంకాలం కూడా కొట్టాడో, ఎవరికైనా దవాఖానా తీసుకుపోతాడో, పోలీస్ స్టేషన్కు తీసుకుపోతాడో, వానికి అటువంటి లీడర్ లేడు.
అచ్చా వాళ్ళకేం చెదలు తగిలినట్టు తగిలిందంటే కవిత ఉమ్, కవిత కవిత రూపంలో అది అది కంటే ఊకినట్టు ఊపుతుంది పార్టీ. అంటే పార్టీకి నష్టం కంటే కుటుంబానికి ఎక్కువ నష్టం అవుతుంది. అది కేసీఆర్ కూతురు కాబట్టే ఆమెకు విలువ వస్తుంది. ఇప్పుడు నాకెందుకు విలువ? ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన కాల్చి నన్ను పిలిచింది లేదు, నాకేమైనా పోస్ట్ ఇచ్చింది, నాకు పదవి ఇచ్చింది లేదు. నాకు సోషల్ మీడియా ఎందుకు పిలుస్తుంది? నేను కేసీఆర్తో 20 ఏళ్ళు దగ్గరుండి పనిచేసిన పిలుస్తాను. నిజంగా నేను కేసీఆర్ అన్ని విధాలా నన్ను తొక్కినా ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు న్యాయం జరిగింది. ఏది ప్రజలల్లో ఆదరణ పెరిగింది. ఆయనతో కలిసి పని చేసినందుకు. పని చేసినందుకు. అరే ఏం చెప్తాను అంటే అరే నిజం చెప్తాను. ఏం చెప్తాడంటే నిజం చెప్తాను. ఇప్పుడు ఆ పని చేసినటువంటి తీరే కావచ్చు కదా ఇలా బీజేపీ నిన్ను కాదనుకుంటుంది. కాదనుకుంటే తప్పులేదు. నేనేం తప్పు మాట్లాడతలేనే. నరేంద్ర మోడీ విషయంలో నేను తప్పు మాట్లాడతలేనే. మిగతా పార్టీ నాయకత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు కదా. పార్టీ నాయకత్వం అంటే శాతగానితనం మీద మాట్లాడతాను, తప్పేముంది. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఆఫీసులో 800 మంది గెలిచిందా, 1200 మంది గెలిచిందా. ఒకప్పుడు మేము 120 200 ఉంటివి, ఇప్పుడు 1200 మంది గెలిచినామని మా అధ్యక్షుల వారు చెప్పిండ్రు. అవును. అదే అధ్యక్షుల వారు వాళ్ళని పిలిచి ఇంత మనిషికో శాలో కప్పి ఒక పూట భోజనం పెడితే ఏమైంది? భోజనానికి ఎవరన్నా బియ్యం ఇస్తారు కదా, కూరగాయలు ఇస్తారు కదా, కూరగాయలు కూడా ఇస్తారు కదా. కూరగాయల భోజనం పెట్టి వాళ్ళకు ఒక ఉపన్యాసం ఇచ్చి ఒక హాల్ తీసుకొని ఆ హాల్ కూడా ఉచితంగా ఇస్తారు కదా. ఎందుకు చేయలేకపోతాను? పంచాయతీ బోర్డు మెంబర్లను కూడా ఎందుకు పిలవలేకపోతాను? ఎందుకంటే మన పార్టీని మనం శభాష్ అనుకోకపోతే, నీ ముఖం అద్దంలో చూసుకొని నువ్వే మంచిగా ఉన్నదని అనుకోకపోతే నీ ముఖాన్ని మంది వాళ్ళు చూస్తారంటారు. ఏ పార్టీ అయినా ఇప్పుడు నీ ముఖం నువ్వు శభాష్ అనుకుంటున్నా కదా, నీ నడ్డి ముక్కు అయినా కూడా నా ముక్కు చక్కగా ఉన్నది అనుకుంటున్నా కదా, వేరే వాళ్ళని నేను చూసేది అంతే కదా. అందుకనే ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇప్పటికైనా రాబోయే రోజులలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకుంటే ఇవాళ యావత్ భారతావనిలో నీ పార్టీ వెలుగుగలుగుతుంది, ఎన్డీఏ రూపంలో కానీ బీజేపీ రూపంలో కానీ. అందుకనే రాబోయే రోజులు ఖచ్చితంగా మీరు గెలవాలనుకుంటే ఇప్పటి నుంచే సయోధ్య కుదుర్చుకొని పోవడం అవసరం. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసినట్టయితే 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు ఉన్నాయి. ఎన్ని గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? అంటే నేనేమంటే విడివిడిగా వీళ్ళు పోటీ చేస్తే మాత్రం ఇద్దరు అబాస్ పాలవుతారు, కాంగ్రెస్కు లాభం జరుగుతుంది. ఎన్ని రావచ్చు బీజేపీకి అయితే? ఎన్ని రావచ్చు అనేది నేను చెప్పలేను. ఇప్పుడు ప్రయారిటీ ఉండి కష్టపడే నాయకత్వం ఉండి ఫేస్ వాల్యూ నాయకత్వం ఉన్న కాడ రిజల్ట్ వస్తుంది. అది సంపూర్ణమైన రిజల్ట్ అయితే కాదు. ఒక్కటికును జీరోకు ఏంటి తేడా? 0 ఉంటుంది. 0 పక్క పంటే ఒకటి గీస్తే 10 అవుతుంది, ఇంకో 0 పెడితే 100 అవుతుంది. అందుకనే ఇప్పుడున్న అంతర్గత కలహాలతో బీజేపీ, అంతర్గత కలహాలతోటి కుటుంబ కలహాలతోటి బీఆర్ఎస్. ఇప్పుడు ఒకే ఒకరికి పలుకుబడి ఉన్నది బీఆర్ఎస్లో, హరీష్ రావు. హరీష్ అన్నను ఎవరైనా ఓపికతోని ఉద్యమకాలం నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యమకాలం నుంచి చూసిండ్రు. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఏది వాళ్ళ మామ దగ్గర నుంచి తెచ్చుకున్న నాయకత్వ లక్షణాలు లేదు. వాళ్ళ మామ బిడ్డ పంచాయతీ ఆరోగ్యంగా పంచకలేకన ఆయన మూలకైండు, ఒక మూలకున్నట్టయింది. కేటీఆర్ గారి నాయకత్వమును ప్రజలు అంగీకరిస్తలేరు. కేటీఆర్ గారు అంగీకరిస్తాడు, ఒక్క కేటీఆర్ గారే అంగీకరిస్తాడు. అంగీకరించే మనిషి లేడు. ఈ కవితకు కూడా అంగీకరించే మనిషి లేడు. అవును, అంగీకరించే మనిషి లేదు. కానీ చెడగొట్టడానికి అక్కడికి వస్తుంది అది కవిత. పార్టీ బీఆర్ఎస్ని చెడగొట్టడానికి అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఆయివన్నంగా ఎల్లెద్దు అతగా కనిపించేటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ హరీష్ రావును అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే కేసీఆర్ అడ్డం రాడు, కేటీఆర్ అడ్డం రాడు. ఇది ఏమనుకోవాలి? ఇది ఏమనుకోవాలి అంటాను. ఈ దుస్థితి కదా ఇది. అన్నిటికంటే ఇప్పుడున్న దాంట్లో మహాజాతకుడు దేశవంతుడు ఎవలే అంటే రేవంత్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాకపోయినా, రేవంత్ రెడ్డి సోనియా గాంధీని తిట్టినా, రేవంత్ రెడ్డి
ఇప్పుడు ఎవరు రాహుల్ ఖాన్ను తిట్టినా సోనియాజీని తిట్టినా రాహుల్ ఖాన్ను తిట్టినా కూడా ఆయన ఈ పార్టీ కాకుండా ఆయన సమైక్యవాద తెలుగుదేశం పార్టీ అయినా వచ్చిన ముఖ్యమంత్రి అయ్యండి. కేసీఆర్ అద్దనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ ఎట్లా చేయాలనో అట్లా మసిపూసి మారేడు కాలమిండా లేకపోతే సొమ్మో కాలబెట్టిండా ఆయన మొత్తం మీద ముఖ్యమంత్రి అయ్యింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాల్సిన రెండు పార్టీలకు అంతర్గత కళాలతో వాళ్ళు కూర్చోవుతారు. ఇక ఇంతకంటే అదృష్టం ఏమున్నదని వీళ్ళ కొట్లాట వాళ్ళు కొట్లాడకపోయినా కానీ పర్లేదు అంట, అంతే కదా. ఇప్పుడు ఆయనకు ఎదురు పోయినోడే లేడు. ఇవాళ పక్క ఉన్న కర్ణాటక అంతర్గత కళాలతో కాంగ్రెస్ పార్టీ సతమతం సతమతం కానోడు కడుపులో చల్ల కదలకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఓకే, అచ్చా ఆయన ఇంకోటి కూడా అంటాడు కదా, ఇప్పుడు ఏంటి ఏదైనా కావాలని కూడా దేవుడే చేస్తాడు. అవును, కేసీఆర్ను ఉద్దేశించి అంటే గతంలో కూడా ఇదే కామెంట్లు, అంటే పీసీసీగా ఉన్నప్పుడు కేసీఆర్కి కేటీఆర్కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు జైల్లో కట్టిస్తానటువంటి ఒక విషయం. దాని తర్వాత మొన్న రీసెంట్గా ఆయన మాట్లాడుతూ ఆయన పాపాన్ని ఆయన పోతాడు, దేవుడే చూసిండు మూలకు పడ్డాడు తొంటి ఎరిగిందని చెప్పేసి అన్నాడు. నేనేమో నాకు ఎవరు శత్రువులు లేరు అంటా ఉన్నాడు. అంటే ఏంది అంటే ఒకటే శత్రువులు లేరు నాకు అనుకునే దాంట్లో రెండు ఉంటాయి. నెంబర్ 1 ఆయన సంపాదించుకునేది ఆయన సంపాదించుకున్నాడు, నేను సంపాదించుకునే దానికి ఏంది, ఏవని తెరువు కూడా పోకుండా ఉండేదానికి ఏందని ఒకటి. దొంగలు ఊరు ఇప్పుడు ఆయన సంపాదించుకున్నాడా, ఆయన పలాని తీరుగా సంపాదించుకున్నాడు, పలాని తీరుగా సంపాదించుకున్నాడు అని నాయనోరు శుద్ధులు వేయించింది దానికంటే ఏదో కమిషన్ పేరు వినో సీటు పేరు వినో దీన్ని ఒడగొట్టి నేను సంపాదించుకునేది దానికి ఏంది, మా మంత్రులు సంపాదించుకుంటారు. అంతా తినేది ప్రజల సొమ్మే కదా. అవును, ఇప్పుడు కబ్జాలు అవుతాయి, భూముల కబ్జాలే కదా, భూములతోనే కదా వీళ్ళంతా బాగుపడేది. ఇలా కొండారెడ్డి పల్లె పక్క పొంటి ఓబులేషా లేకపోతే ఏదో పేరు ఉన్నది నాకు ఇప్పుడే గుర్తురాదు, ఇప్పుడే మర్చిపోయినా. ఒకటి ఫోన్ చేసిండు నాకు, కొండారెడ్డి పల్లె పక్క పొంటి ఊరు. ఓకే, దానికి ఇల్లు శాంక్షన్ అయింది. బువ్వల బాలరాజు ఇదివరకు బువ్వల బాలరాజు కాలంలో శాంక్షన్ అయింది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే దాన్ని క్యాన్సిల్ చేసి పేదోని కడుపు కొడతాను కానీ కేసీఆర్ను ముట్టుకుంటలేరు, కేటీఆర్ను ముట్టుకుంటలేరు. ఈ కార్ రేసా అదేదో నేను ఎవరిని అడగకుండా నేనే చేసిన అన్నా కూడా అని ముట్టుకునే తను వీల్లేదు. ఫోన్ ట్యాపింగ్ ముట్టుకుంటలేరు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేసిండు. ఈ ముఖ్యమంత్రిని కాలు గడిగేందుకు కండిషన్ బెయిల్ నచ్చి కాలు గడిగిపోయాడు. అవును, ఓటుకు నోటు కేసు. అవును, గిటువంటి రాజ్యంలో పేదలను ఆగం చేస్తాను, పేదల సొమ్ముతో బాగుపడతాను, పేదల ఇండ్లకు శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేస్తాను, పైసలు తీసుకొని మా వర్ధనపేటలో ఇల్లు ఇస్తాను. అక్కడ ఎమ్మెల్యే ఇదివరకు పోలీస్ ఆఫీసర్ అయినా, ఇదివరకు పోలీస్ ఆఫీసర్గా పైసలే తీసుకున్నాడు. ఎవరు ఎమ్మెల్యే? వర్ధనపేట ఎమ్మెల్యే ఎవరైతే మనకు ఇప్పుడున్న ఎమ్మెల్యే కదా. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇవాళ పేదోళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే 5,000 రూపాయల చొప్పున ఇల్లు, ఎవరికైనా 5,000 తీసుకునే ఇల్లు పోతారు. ఎమ్మెల్యే స్థాయిలో ఒక 5,000 ఏంటి ఆశపడు? 5,000 ఏందో మరి అదేం నాశన కాలం. పోలీసోనికి రాజ్యం వచ్చడే తిప్పల. అసలు పోలీసోనికి రాజ్యం ఇవ్వద్దు, ఎమ్మెల్యే రాజ్యం ఇవ్వద్దు. ఎమ్మెల్యే రాజ్యం ఇచ్చింది కర్మగాలి ఇచ్చింది ఏంది టీఆర్ఎస్ మీద వద్దు ఆయన కానీ టీఆర్ఎస్ వద్దు అంటే ఈ ఎమ్మెల్యే కూడా దొరకకుండా అంటే నేరుగా ఆయన వసూలు చేస్తాను. ఆయన కింద తాపేదారులు ఉన్నారు అంటే ఆయనకు పోతున్నాయి ఇసుక దందా అంటే పట్టేదారుల భూములు మొత్తం తవ్వి అమ్ముకుంటాడు ఎమ్మెల్యే. ఆయన తెలియకుండా జరుగుతుందా? తెలిసింది ఏమో ఆయన పేరు మీద జరుగుతాడు. మరి ఎమ్మెల్యేకు తెలుస్తుందా తెలుస్తలేదా తెలియదు, కానీ ఆయన పేరు మీద చెప్తాను, ఎమ్మెల్యే పేరు చెప్తాను. ఓకే, అలా ఎమ్మెల్యే పేరు చెప్పుడు కంటే ఎమ్మెల్యే పేరు నిజమే అనేందుకు కారణం ఏంటంటే మా డాక్టర్ రాజేశ్వరరావు గారు ఆయన కూడా ఎమ్మెల్యే మేయర్ వర్ధనపేట. ఆయన అడిగిండు, ఒక ఆయన భూమికి అన్యాయం జరుగుతుంటే ఇట్లా జరుగుతుందా, ఇది పద్ధతి అయితే కాదు, ఆకేరు వాగు
ఇసుక ఏదైతే ఉన్నదో తవ్వుతే ఆ కేర్లో నీళ్లు లేకుండా అయిపోతాయి అనేటువంటిది ఆయన ఆబ్జెక్షన్. అవును. లేదండి పేదోళ్లకు అడ్డం వస్తాను మీరు, తవ్వుకునే తోళ్ళకు అడ్డం వస్తాను మీరు, దళితులకు అడ్డం వస్తాను మీరు, దళిత ద్రోహులు మీరు అనే తీరుగా మాట్లాడండి. ద్రోహి అని లేదు కానీ ఆ అర్థం వచ్చేటట్టుగా మాట్లాడండి. కాబట్టి ఆయన చట్టబద్ధతగా అనుకోవచ్చు కదా, ఆయనే ఇదన్నీ చేయిస్తాడని. ఇప్పుడు ఆయనే చేయిస్తాడని. మాకు నందనం అనేటువంటి ఊరు ఉంటుంది, నందనం అనేటువంటి విలేజ్ ఉంటుంది. ఆ నందనం అనే విలేజ్లో ఒక ఆయనకు, ఒక అభాగ్యునికి శ్రీరాములు ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఉండే. ఆ శ్రీరాములు భూమిని కబ్జా చేసిందండి. కబ్జా చేసి తవ్వుకొని పేర్లు మొత్తం లేకుండా తవ్వుకొని పేర్లు పోలీస్ స్టేషన్కి ఎస్పీకి అప్లికేషన్ ఇస్తే ఆయన మీద కేసు అవుతాను తప్ప ఆయన కేసు ఆ భూమి నా ఇసుక తవ్వుకోపోతాలో అని కేసు పెడితే ఆయన మీద కేసు అవుతుంది. పిటిషన్ ఆయనకు న్యాయం జరుగుతలేదు. అంటే ఇలాంటి పరిస్థితులలో యావత్ తెలంగాణ ఉన్నది. ఇవాళ పరిపాలించిన నాయకులు కానీ పరిపాలించే నాయకులు కానీ వీళ్ళు చేసే దౌర్జన్యం ఈ స్థాయిలో ఉన్నది. ఎన్నడో ఎవ్వడు కూడా, మా కేసీఆర్ కూడా నేను రాజ్యానికి రాజునైతానని అనుకున్నాడు, తెలంగాణకు రాజుని అనుకున్నాడు, తెలంగాణ తెచ్చిన మునగాన్ని అనుకున్నాడు. ప్రకటిత గాంధీ ఆయన. ఇవాళ ఏమైంది? ఇవాళ ఎక్కడ ఉన్నాడు? రేపు రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మీకు నమ్మకం ఉందా ఈ రేవంత్ పీరియడ్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్మును కక్కిస్తాడన్న నమ్మకం కానీ వాళ్ళ జైలు పంపిస్తాడన్న నమ్మకం? ఒక్కటే, ఈయన దోచుకునేదే నిజమైతే వాళ్ళకి ఏం కాదు. ఈయన దోచుకునేదే నిజమైతే ఏం కాదు. ఈయన దోచుకునే దాంట్లో ఏం లేదు అంటే వాళ్ళకేమైనా అవుతుంది. అచ్చా, చట్టం తన పని తాను చేసుకోపోతే చట్టం అయితే దూకోదు. ఇవాళ ఈడీ కేసులు వీళ్ళ చేతులు ఉండయి, సిబిఐ కేసులు కూడా వీళ్ళ చేతులు ఉండయి. కానీ వాటికి ప్రాణం ఉండే. అచ్చా, మళ్ళీ వాళ్ళు స్వతహాగా చేయలేరు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. కాబట్టి ఈయన కనుక నిజాయితీ ఉంటే వాళ్ళకి ఏమైనా పడుతుంది. కానీ లేకపోతే ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు ఇచ్చిండు మరి? ఇప్పుడుగా తివారీ జైల్లో కేసీఆర్ ఉన్నది, అది కేసీఆర్ కూతురు ఉన్నది కవిత. వేరే కట్టించారా? వేరే కట్టించినారా తివారీ జైల్లో? ఈయన డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కట్టిస్తాని మాట్లాడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు అవుతుంది. అది ఓకే. మరో పక్కన కవిత కన్నీళ్లు పెట్టినటువంటి అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు అన్యాయం జరిగింది, పార్టీలకు వెళ్ళి నన్ను మెడలు పట్టుకొని తోసేసిను అంటూ ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ, హరీష్ రావు మీద చేసినటువంటి విమర్శలు కానీ, ఆమె పార్టీ పెట్టేందుకు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. పార్టీ పెడితే మంచిదే, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ అనేక పార్టీలు వచ్చినాయి, పోయినాయి. ఏ పార్టీ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటలేను. ఇప్పుడు అందులో అయితే నష్టం జరుగుతుంది బీఆర్ఎస్కు, ఆమె పార్టీతో నష్టం జరుగుతుంది తప్ప ఆమెకేమో లాభం జరగదు. కాంగ్రెస్ కొంత లాభం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్కి లాభం. అంటే మండలిలో ఆ విధమైనటువంటి ఏడ్పుకు దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఒకటి, నిజంగా ఆమెకు దుఃఖం ఆగకన ఏడ్చిందా, లేకపోతే దాంట్లో ఏడ్చినట్టయితే ఉంటే మండలిలో కొంత నాకు సానుభూతి పెరుగుతుందని చెప్పేసి అనుకుందా, ఏమనుకోవచ్చు? అంటే అనుకుంటే ఏడిపోతుందా, కానీ సహజంగా తల్లి తండ్రిని పాసుడు, కుటుంబానికి దూరం అవడు. ఇప్పుడు ఆమె తిరుగుతుంది కానీ ఆదరణ వస్తుందా? అంతేనా? వార్త అవుతుంది. వార్త ఎందుకు అవుతుంది? కేసీఆర్ కూతురు కాబట్టి వార్త అవుతుంది. ఇప్పుడు కదిలిస్తే సోషల్ మీడియాలో ఎప్పటికీ ఆమె పోస్టింగ్లే కనిపిస్తాను, నేను కూడా చూస్తాను. కానీ కేసీఆర్ బిడ్డ కాబట్టే కనిపిస్తాను తప్ప ఈ నిజం ఆమెకు ఎరకలేదా? ఈ నిజం ఆమెకు ఎరికే కదా. అవును, అవి స్ట్రెంత్ ఆమెకు తెలుస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావు కుటుంబ సభ్యులు, ఇప్పుడున్న నాయకత్వం వీళ్ళంతా కలిస్తేనే టీఆర్ఎస్ అనో అది బీఆర్ఎస్ నిలబడట్లేదు. ఇక వేరు వేరు యమునా తీరే ఇవ్వని పార్టీలు పెడితే నడతాయి. అంతే. ఇప్పుడు రాబోయే రోజులు నేను ఖచ్చితంగా చెప్తాను, మళ్ళోసారి చెప్తాను, నా సుదీర్ఘ నేనేం కాలే, ఏమన్నా అయితేనో నా మాట దీజై మండు, ఏం కాకున్నా కూడా నేను కేసీఆర్ ఓడిపోతానని చెప్పిన, ఒక్క పార్లమెంట్ సీట్ వస్తలేదని చెప్పిన. ఏ పార్టీలు చెప్పలే, నేను ఒక్క రాజయ్య యాదవ్ గారు మాత్రమే చెప్పాను. ఒక్కడు కూడా రాదని, ఒక్కడు కూడా రాదు. పార్టీ ఓడిపోతుందని నేనే చెప్పిన, ఎవరు చెప్పలే, ఏ పార్టీలు చెప్పలే. అందుకనే రాబోయే రోజులల్లో
దేశం అంతటా బీజేపీ వెలిగిన తెలంగాణలో వెలిగే అవకాశం కనిపించలేదు బీజేపీ. ఎందుకంటే బీజేపీకి క్యాడర్ ఉన్నమాట నిజము. వీళ్ళు తయారు చేసిన క్యాడర్ కాదు, యాదృచ్ఛికంగా లభించిన వరద అది. దానికి కట్టగట్టే బలం టీఆర్ఎస్ దగ్గర. ఏది అడ్డం నీళ్లు పోసే బలం టీఆర్ఎస్ దగ్గర. ఈ టీఆర్ఎస్ బీజేపీ అనివార్యంగా కలిసి ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. లేకపోతే మళ్ళా కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఒక్క రాష్ట్రంలో. కానీ వీళ్ళిద్దరు కలిస్తే తొలిసారి బీజేపీ ఇక్కడ నాయకత్వం అవకాశం ఉన్నది. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుంది ఇద్దరు కలిస్తే మాత్రమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రకటన 2034 వరకు కూడా మా ప్రభుత్వం ఉంటుంది, ప్రజాపాలన ఉంటుంది అనేది ఓ స్టేట్మెంట్. ఈ అంతర్గత కలహాలు, ఈ కుటుంబ ఈ విషయాలు తెలిసి ఆయన అంటాడు. అంతేనా? తప్పేం లేదు. ఆయన అనేది అంటే పొరపాటు ఏం లేదు. ఓకే. పార్టీకి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా గ్రామాలలో మీరు చూస్తారు కదా, తిరుగుతారు కదా, గట్టినే ఉన్నదా లేకపోతే కొంత వ్యతిరేకత? కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అనైక్యతే కాంగ్రెస్ పార్టీని నిలబడుతుంది. వీళ్ళ కొట్లాటల్లో అంతే. సరి అయిన ప్రతిపక్ష పాత్ర ఏది పోషించలేకపోతుంది. వేలెత్తి చూపాలి కదా ప్రతిపక్షం అంటే. అవును, వేలెత్తి చూపే స్థితిలో ఏ పార్టీ లేదు కాబట్టి ఆయన ఇలా సక్సెస్ రేట్లు ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ప్రచారం చేసే జనం లేదా? ఆయనకి అది కానీ మొన్న బాగా బలవంతంగా వచ్చిండు పోయిండు అన్నాడు కదా, తోలు తీస్తాం మేము, ఆయన అంటాడు. ఆయన పాదమాటలల్లా ఎంత అది అంతేనా? రేణు అంత ఇదివరకు మాట్లాడేది ఎట్టుండే, కనకడప్పు మోగినట్టు కనకనక మోగేది గొంతు. ఆ గొంతు మూగపోయింది. మొన్న బాగానే మాట్లాడింది కదా. మాట్లాడింది అది మీరు విన్నది చాలా తక్కువ. అది ఎట్లుండేది అంతేనా? ఆ స్వర గొంతుగా ఆ గొంతుగా విన్నోళ్ళం మేము. ఆ గొంతుకే తెలంగాణకు ఊపిరి పోసింది. కవి రాసిన పాటే తెలంగాణను రప్పించింది. ఇవాళ వాళ్ళు ఒక్కొక్కరు కళ్ళనీళ్ళు పెట్టుకొని పాడేదండి. ఇవాళ ఇళ్ళల్లో కళ్ళనీళ్ళు పెడతాను కాబట్టి ఆ పార్టీకి ఆ గతి పెట్టింది. ఆ పార్టీకి గతి పెట్టిందండి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మీరు దగ్గరగా ఉండి వచ్చిండ్రు. కవిత అన్ని విమర్శలు చేసింది కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన. పాపం కూతురు అయినందుకు ఆమెకు ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. పాపం ముసలాయనను ఇబ్బంది పెడుతుంది అన్నటువంటి బాధ నీకు కనిపించలేదా? బాధ కనిపించిందండి. ఆయనను బాధ పెట్టద్దా? ఆమెకి ఏం జరిగింది? ఆమెకు కిరాయి ఇంట్లో ఉండే, ఇప్పుడు అంతా కొంప కలిపింది. ఏమొచ్చింది? ఇవాళ నీ ఆర్థిక స్థితిగతులన్నీ మంచిగానే ఉన్నాయి కదా. నీకు దిక్కువేళ బుద్ధి పుట్టి నువ్వు ఆ లిక్కర్ కేసులు ఇరికి అప్రతిష్ట తెచ్చినావు కదా. కుటుంబానికి అప్రతిష్ట అయింది కదా. స్త్రీ జాతికే కలంకం తెచ్చినావు నువ్వు. అది మంచిది కాదు. ఇంకా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఇప్పటికైనా సైలెంట్ వహించు. ఏమవుతుంది? ఇంకా నువ్వు ఏమవుతావు? ఏమైనా కాంగ్రెస్ పార్టీ దయదలితే ఏమైనా అవుతావు తప్ప నువ్వు అయ్యేది లేదు. కాంగ్రెస్ పార్టీ దయదలితే ఏమైనా అవుతావు. ఇక బతికేటువంటి స్థితిలో లేదంటారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బతకదు. కేసీఆర్ ఉన్నప్పటికీ వచ్చి కాంగ్రెస్ వీళ్ళు బీఆర్ఎస్ లేదు. ఒక్క హరీష్ రావుకే పానం ఉన్నది. హరీష్ రావుకి పగ్గాలు అప్పగించి లేకపోతే నువ్వే తిరుగు అన్నటువంటి అంటే ఒంటరిగా రాలేదు. మళ్ళీ ఒంటరిగా రాలేదు. కానీ ఆయనకు అప్పచెప్పి ఇక నువ్వు నీ ఇష్టం సర్వస్వాతంత్రం కనుక ఇచ్చేది ఉంటే ఆయన అన్నీ చేసుకోగలుగుతాడు. అయితే కేసీఆర్ కూడా ముగింపు మంచిగానే ఉంటుంది. కేసీఆర్ కూడా ముగింపు మంచిగా ఉంటుంది. కోరుకుంటా ఉన్నారా మీరు ఆ పార్టీ భూస్థాపితం కావాలని? కోరుకోను. ఎందుకని అంటే అనేక మంది ఉద్యమకారులు చాలా కష్టపడి నిర్మాణం చేసిన పార్టీ. అందులో నా వంతు కష్టం కూడా ఉన్నది. కానీ అది నాశనం కావాలని నేను ఎట్లా కోరుకుంటా? అది నాశనం కావాలని కోరుకోను. ఓడిపోవాలని కోరుకున్నటువంటి మీరు నాశనం కావాలని చెప్పేసి కోరుకున్నాను. సర్వనాశనం కావాలని కోరుకోను. మొత్తమే భూస్థాపితం కావాలని కోరుకోను. అటువంటి కులంలో పుట్టలే నేను. అటువంటి కులంలో పుట్టలే. వాళ్ళు అగ్రవర్ణాలు, వాళ్ళకు ఏదైనా అనే అధికారం ఉంటుంది, ఏమైనా చేసే అధికారం ఉంటుంది. కానీ అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు తిట్టిండు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తిట్టిండు, మళ్ళీ వేయండు ముఖ్యమంత్రి అయిండు. మళ్ళీ ఆ జాతి కోరుకుంటుందండి.
రక్తం రుచి మరిగిన జాతి అది. ఉమ్, నేను అందరు అంటలేను, కొందరు మాత్రం రక్తం రుచి మరిగిన వాళ్ళు ఉమ్. మీ పార్టీలో కూడా ఉన్నారు కదా మరి ఉంటారు. అన్ని పార్టీలలో ఉంటారు వీళ్ళు, ఉమ్, అన్ని పార్టీలలో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు దేహమే దేవాలయం. రాక్షసుడు ఉండడు. రాక్షసుడు కోపం, దయా దేవుడు, ఉమ్, ప్రేమ దేవుడు. ఉమ్, దేహమే దేవాలయం. దేవాలయం దేవాలయం వేరే లేదు, దేవుడు వేరే లేడు. ఉమ్. మానవుడే మహనీయుడు. ఓకే. మానవుడే మహనీయుడు, మామూలుడేం కాదు వీడు. వీడు అనుకుంటే సర్వం, వీడు అనుకోకపోతే ఏం కాదు, జీరో, ఉమ్, లేకపోతే హీరో. అందుకనే మనిషి లోపలనే అన్ని లక్షణాలు లేవు. కాబట్టి మనిషిగా పుట్టినందుకు, మీకు అవకాశం వచ్చినందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యి దాన్ని పూర్తిగా వ్యవస్థను మర్చిపోయిండు. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఒక పులి పరిపాలించిన సీటు మీద ఆయన 6 రోజులు కూర్చున్నావు, కానీ నువ్వు అనేక సంవత్సరాలు కూర్చుంటాను, కూర్చుండే అవకాశం దొరికింది. నువ్వు ఇప్పటికైనా ప్రజాహితం కోరి ప్రజాకంటకులను జైలు వంపు, ప్రజాహితవు కోరు, పక్షపాత బుద్ధికి పోకు, ఉమ్. పేదలకు శాంక్షన్ అయినటువంటి ఇండ్లను రక్షించు. ఇంకా 4 ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి అంటే మీ మాటలలో కొంత కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనట్టుగా రేవంత్ రెడ్డిని పొగిడినట్టుగా అంటే నేనేమంటాను, ఉంటున్నాయి. మరి రేపేమన్నా రాజా యాదవ్ గారు అటువైపుకి ఇట్లా ఏమన్నా వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? నా ప్రాణం ఉన్నంత మటుకు నేను ఇట్లనే ఉంటాను. ఇదే పార్టీలో ఇట్లనే ఇట్లనే వాళ్ళు ఉంటా. గుర్తించినప్పుడు ఎవరు కూడా ఆదరించినా ఆదరించకపోయినా ఇట్లే ఉంటా. ఇంకో పార్టీ అనేది లేదు. నేనేం కోరుకుంటలేను, కానీ పరిస్థితులు కనిపిస్తానే కదా. ఉమ్, అనుకూలంగా కనిపించినప్పుడు నేను అనేక రోజుల నుంచి చూసిన సునిశ్చిత పరిశీలన దృష్టిని నేను కోల్పోవద్దు కదా. ఉమ్, నేను నా వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు కదా. నేను కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగిన, నేను కాంగ్రెస్కి అనుకూలంగా నేను ఎన్నడూ పోను కూడా. ఉమ్, కానీ వీళ్ళ యొక్క చాష్టలు రేవంత్ రెడ్డికి సహకరిస్తానే కదా. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్క పొంటున్న వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమనుకుంటా, ఏమని అంటారా? లేదు. అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడ్చిన భట్ విక్రమార్క ఉమ్, ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కావాలి. ఆయన మెసులుతాను ఆడ నా వద్దగానే రోజు కట్టుకొని పక్కకొని తిరుగుతాను తప్ప. సో కొన్ని విషయాలు దేవుళ్ళు వీటి గురించి మాట్లాడింది కాబట్టి ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ను ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఆయన ఒక శుక్రాచార్యుడు అంటూ మాట్లాడడం జరిగింది. సో ఆయన భాషలో ఆయన శుక్రాచార్యంతో పోల్చొచ్చు, కానీ కేసీఆర్ మీకున్నటువంటి పరిచయం కావచ్చు, మీకున్నటువంటి దగ్గర సంబంధాలతో కేసీఆర్ను ఆ దృష్టితో చూస్తారా ఒక శుక్రాచార్యుడు లాగా మీరు? శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు కూడా, శుక్రాచార్యుని గురించి నేను రీసెంట్గా అనేక విషయాలు విన్నా. శుక్రాచార్యుడు రాక్షస గురువు. అవును. రాక్షస గురువు ఒక పొరపాటు, ఆయన శిష్యుడు ఒక పొరపాటు చేసి శంకరుని ధిక్కరించి ఆ సింహాసనం లాక్కోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఆయనే శివాంశతో పుట్టినోడు. శుక్రాచార్యుడు కూడా శివాంశ. ఆయన అంటాడు అన్నట్టు, పోయి వేడుకుంటాడు, నేను పొరపాటు చేసిన నా శిష్యుణ్ణి, ఒక అనామకుణ్ణి తీసుకొచ్చి నేను ఈ స్థాయికి పెంచాలని అనుకున్నా అంటే ఆయన చెప్తాడు, కాదు, రాబోయే దీనజనులు ఎవరైతున్నారో, రాక్షస గురువే కావచ్చు నువ్వు, కానీ దీనజనులను ఉద్ధరించాలనేటువంటి ఆలోచన విధానమే నీ యొక్క ఆలోచన విధానం. పౌర హక్కులు అనేవాడు వారిని, పౌర హక్కులను కూడా రక్షించేటందుకు ఒక గురువు అవసరం కదా. పౌర హక్కులను ఎవరు కాపాడాలి? రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యాధికారం, రాజ్య హింసను ఖండించేందుకు కూడా ఒకటి ఉండాలి కదా. అందుకనే నువ్వు శుక్రాచార్యుని నువ్వు అట్లనే ఉండాలి. ఖచ్చితంగా నీకు గురువు అంశ ఏదైతున్నదో నీకు కూడా వర్తిస్తుంది అని చెప్పాను. నిజంగా ఆయన శుక్రాచార్యుడే కాకపోవచ్చు, కానీ అన్ని అంశాలు కలిసి ఉన్నటువంటి వ్యక్తే కేసీఆర్. ఓన్లీ ధృతరాష్ట్రుని ప్రేమ ఏదైతున్నదో ఆ ప్రేమతోటి ఆయన యొక్క ప్రతిష్ట పాడైపోయింది తప్ప ఆయనే ప్రపంచ రాజకీయాలలో ఒక వెలిగేటువంటి నాయకుడు. ప్రపంచ రాజకీయాలుగా దేశ రాజకీయాలలో కూడా ఒక వెలుగు, ఒక ఊపిరి,
ఒక స్వప్నం ఉండేటువంటి నాయకుడు. కానీ కుటుంబము నాది అనేటువంటి నా కుటుంబం అనే పొరపాటు చేసి ఈ స్థితికి దిగజారిన స్థితి. అందుకనే అంది వచ్చిన అవకాశాన్ని నీవు ఆయన కెపాసిటీలో నీ కెపాసిటీ ఎంత కాదు రేవంత్ రెడ్డి గారు. అంతేనా? నువ్వు సామాన్యుని కంటే కెపాసిటీ కూడా నీకు లేదు. కానీ నువ్వు అదృష్టవంతుని తప్ప నీ అంశ గొప్పది కాదు. నీకు అంశ గొప్పది కావచ్చు, కానీ నీ చరిత్ర కానీ లేకపోతే నీ తెలివి కానీ నీ కెపాసిటీ కానీ గొప్పది కాదు. గొప్పదైతే ఇప్పటి వరకే విస్తరించనుంటే నువ్వు విస్తరించలే. ఎదుటోని బలహీనత నీ బలం. రెండు పార్టీల యొక్క బలహీనతే నీకు బలంగా మారింది తప్ప స్వయం ప్రకాశితం కాదు. నువ్వు సూర్యుని కాదు, చంద్రుని మాత్రమే. అంటే సూర్యుని వెలుగు చంద్రుని మీద వెలుగుతూనే వెలుగుతుంది. అట్లా ఒక వెలుగు నీకు సహకరిస్తుంది. ప్రతిపక్షాల అనైక్యత నీకు సహకరిస్తుంది తప్ప నీకు స్వయంగా వెలిగే వెలుగు నీకు లేదు. సో మరొక పక్కన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అంటూ 7 పైన ఆయన స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది. 2-3 ఇంకా విచారణ ఉన్నది. దానిపైన సుప్రీంకోర్టు సైతం కూడా స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలంటాను. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఈ ఎమ్మెల్యేల విషయంలో మీరు ఏం చెప్పదలుచుకోరు? ఇట్లా ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళడం ఇది అంతా దేనికి సంకేతం? ఇప్పుడు కేసీఆర్ మొదలే ఇది. కానీ కేసీఆర్ నయాన్నో భయాన్నో దాన్ని చట్టబద్ధత చేసిండు. దాని చట్టబద్ధత ఈ విలీనం ఏది మొత్తమే విలీనమైనట్టుగా చేసిండు. ఆనాడు కోర్టులను ఆశ్రయించలేదు ఏ పార్టీ. ఇవాళ కిందకో మీదకు కోర్టులను ఆశ్రయించింది. అచ్చా, స్పీకర్కి మంచి పేరు ఉన్నది కానీ ముఖ్యమంత్రి భయపడతాడు. కానీ గడ్డం ప్రసాద్ గారు మీకున్న వెలుగు ఇప్పుడున్న మీరు స్పీకర్ అవుతారని అనుకోలే. అయిన్లు రేపు ముఖ్యమంత్రి కూడా అవుతావు కావచ్చు. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు రేపు ముఖ్యమంత్రి కూడా అవుతావు కావచ్చు. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ? రేవంత్ రెడ్డికి ఏ పార్టీ? ఆయన ఒక జడ్పీటీసీ, ఆయన ఒక ఎమ్మెల్సీకి ఒక పార్టీ సపోర్ట్తో ఎమ్మెల్సీ అయ్యిండు. దాని తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అయ్యిండు. రేవంత్ రెడ్డి అవకాశం రాగా మీకు కూడా అవకాశం వస్తుంది కావచ్చు రాబోయే రోజులు. ఆల్ ఇండియాలో దళితులను లేకపోతే అటువంటి వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. ఆల్ ఇండియాలో మనం అనుకున్నాం మందకృష్ణ మాదిక ఎన్ని ప్రశంసలు అందుకుంటాడో. ఇవాళ ఒక ఎస్టీ మహిళ అంత స్థాయికి భారత రాష్ట్రపతి స్థాయికి పోతుందని అనుకున్నాం. భారత రాజకీయాలలో 77 ఏళ్ళ స్వాతంత్రంలో 3 సార్లు ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యాడు. ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి ప్రపంచ హిస్టరీలో ఒక మంచి పేరు, గొప్ప పేరుతోని ఒక వెలుగుతాడు. అందుకనే గడ్డం ప్రసాద్ గారు, మీరు దయచేసి మీకు మంచి పేరున్నది, మీ నిర్ణయం చక్కగా ఉండండి. ఇద్దరు అయితే తప్పదు కదా. శ్రీహరి గారితో మన ఇక్కడ ఆయనది దానం నాగేందర్ అయితే తప్పదు కదా, తప్పని పరిస్థితే కదా. అందుకనే మీరు సమిష్టిలో ఒక నిర్ణయం తీసుకోండి, తప్పే ఉన్నది. వాళ్ళు ఎన్ని రోజులు తప్పించుకుంటారు? వాళ్ళు టీఆర్ఎస్ నుంచి వచ్చిండ్రు, కాంగ్రెస్ కంటే వాళ్ళు కప్పుకున్నారు, టీఆర్ఎస్కు దోకా చేసిండ్రు. ఆ దోకా చేసిన వాళ్ళు మీరెందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటారు? ఖచ్చితంగా ఇది కరెక్ట్ అయితే కాదు. అదే రేవంత్ రెడ్డికి వచ్చిన ప్రమాదం కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి కూడా ఇది తెచ్చుకుంటే అయితే మంచిది కాదు. అంటే వాళ్ళ మంత్రులు ఏమైనా ప్రమాదం ఉందా రేవంత్ రెడ్డి పదవికి కానీ ఇంకా దేనికైనా కానీ? అంటే ఎందుకంటే చాలా విభేదాలు ఆ మంత్రుల మధ్యలో సయోధ్య కుదరక ఒకరిపైన ఒకరు ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం జరుగుతున్నటువంటి ఒక యుద్ధంగా కనబడతా ఉన్నది. ఇప్పుడు ఎందుకు మంత్రుల మధ్యలో విభేదాలు వస్తున్నాయని అనుకోవచ్చు? నిజమేనా అసలు ఈ విభేదాలు అనేది? ఇప్పుడు సింహాసనం గట్టిగా లేనప్పుడు ఆయన సింహాసనం గట్టిగా ఉండటానికి ప్రతిపక్షాల కారణం తప్ప పాలకపక్షం అయితే కాదు. ఆయన సింహాసనం గట్టిగా ఉండటానికి, ముఖ్యమంత్రి సింహాసనం గట్టిగా ఉండటానికి ప్రతిపక్షాల కారణం, పాలకపక్షం అయితే కాదు. పాలకపక్షం ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే ఉన్నమాట వాస్తవం. ఎవరికి అందినంతగా వాడు చేసుకోవాలి, దోసుకోవాలి, వచ్చిన కాడికే దాచుకోవాలనుకున్న మాట వాస్తవం. కానీ ఆయన ప్రతిపక్ష పార్టీ మీద ఆధారపడి ఉంటాడు, అంతే, పాలకపక్షం కాదు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి అన్ని ఎన్నికల్లో బీజేపీ పార్టీ తన యొక్క హవా కనిపిస్తూ ఉంటే తెలంగాణకు వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉన్నది. రేపు కూడా ఈ విధమైనటువంటి పరిణామం ఉంటుంది. దేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదనేది కూడా ఆయన సవివరంగా చెప్పడం జరిగింది. నేతల మధ్యలో ఐక్యత లేదన్నటువంటి భావం. మేము గెలిస్తే ఓకే, కానీ వేరే వాళ్ళు గెలిస్తే అది మా ఖాతాలకు రాదన్నటువంటి ఒక భేదాభిప్రాయంతో పనిచేసేటువంటి నాయకత్వం తెలంగాణ బీజేపీలో కనబడుతూ ఉంది. రానున్నటువంటి రోజులలో బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మాత్రమే తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్పించి ఒంటరిగా మాత్రం ఏ పార్టీ అధికారాన్ని సాధించలేదు. మళ్ళీ అవసరమైనట్టయితే ఒంటరిగా పోటీ చేసినట్టయితే మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కవిత పార్టీ వల్ల పెద్దగా కవితకు కూడా ఉపయోగం లేదు అన్నటువంటి అంశాన్ని సైతం తను కొట్టేస్తాను. చూస్తూనే ఉండండి మన తెలుగు.